మాకేం అవసరం ఉంది ఇప్పుడు? మాకేం అవసరం? ఆయన ఏంటి అసలు? ఆయన తెలుగుదేశం పార్టీలో ఇది తెలియదు. ఇప్పుడు 100 రోజులైంది. 95 రోజులు కూడా అందరు కాలు పట్టుకున్నారు. నేను తెలుగుదేశంలోకి వచ్చేస్తాను, నన్ను రక్షించండి అని ఎంత పెద్ద స్థాయిలో ప్రయత్నం చేశాడో తెలుసు. అలాంటి వ్యక్తి నీకు ఒక దండం, నీ రాకకు ఒక దండం అని మీరు తలుపులు క్లోజ్ చేస్తే ఇప్పుడు పిచ్చి మాటలు మాట్లాడుతుంది. ప్రభుత్వం పోయిన తర్వాత 90 రోజులు ఎక్కడైనా ఒక స్టేట్మెంట్, ఒక ట్వీట్ ఎక్కడైనా ఉందా? విజయసాయిరెడ్డి ట్వీట్ ఒక్కటైనా 90 రోజులు చూసారా? ఎందుకు ట్వీట్ చేయలేదు? దారిని వెతికి 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 ఏదో ఒక రూపంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోవాలని ప్రయత్నం చేయాలి. మేము దారులు క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ట్వీట్లు మొదలెట్టాం. ఎవడు పాపము పోదు, తప్పు చేసిన వ్యక్తి ఎవరిది వదలం. ఆ రకంగా మేము ముందుకు వెళ్తాం. అలాగని చెప్పి కక్ష సాధన. మీరే జిల్లాలు ఉన్నారు, 100 రోజులైంది. ఎక్కడైనా సరే ఇద్దరం ఉన్నాం. కేంద్రం ఉంది, రాష్ట్రం ఉంది, అందరం తెలుగుదేశం మీద ఎవ్వడి మీదైనా. మీరు 5 సంవత్సరాలు చూశారు కదా, మేము ఎన్ని బాధలు పడ్డాం. తప్పులు చేయని దానికి శిక్షలు అనిపించాం. ఈ జిల్లాలో పంచాయతీ ఎలక్షన్లు వస్తే నా మీద ఒక అక్రమ కేసు పెట్టి, సంబంధం లేని కేసు పెట్టి 10 రోజులు నాకు శ్రీకాకుళం జైల్లో వేశారు. మళ్ళీ అదే పోలీసులు ఆ వేళ అక్రమ కేసు నా కేసు రిఫర్ చేశారు. వాళ్ళ మీద కూడా నేను పరువు నష్టం దావా వేస్తున్నాను. ఏ పోలీసులు అయితే నా మీద కేసు కట్టారు, ఏ పోలీసులు అయితే లేనిది ఉన్నట్టుగా సృష్టించి నాకు 10 రోజులు జైలు పెట్టారు. ఆ 10 రోజులు నేను జైలు నుండి పడిన బాధ ఎవరు తీరుస్తారు? ఇప్పుడు అదే పోలీసులు కేసు రిఫర్ చేశారు. ఎవరు కట్టారో వాళ్ళే రిఫర్ చేశారు. కాబట్టి ఎప్పుడు ధర్మం ధర్మమే. మేమెప్పుడు కక్ష సాధింపు చర్య అనేది ఉండదు, నేను చెప్తున్నాను. కానీ తప్పు చేసేవాడికి మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తప్పనిసరిగా పనిష్మెంట్ అనుభవిస్తారు.